పెద్ద స్కూల్కి సంబంధించి ఇన్ని వందల మంది వేల మంది స్టూడెంట్స్ ఉన్నారు, ఇంతమంది టీచర్స్ ఉన్నారు. సడన్గా మూతపడితే ఓ పక్క నుండి ఉద్యోగాలు చేస్తున్నటువంటి ఎంప్లాయీస్ పరిస్థితి కానీ, పేదల తక్కువ ఫీజులతో చదువుకుంటూ కొంతమంది ఫీజులు కూడా లేనటువంటి విద్యార్థుల పరిస్థితి కానీ ఏమంటారు? అసలు ముఖ్యంగా చూస్తే ఒకేసారి సడన్గా నిన్నే అంటే స్కూల్ తెరిచే రోజు నాడు అనౌన్స్ చేసి ముందుగా ఎట్లాంటి ప్రిపరేషన్ లేకుండా చేయడం వల్ల ఏమంటారు దీని మీద? చాలా దారుణమైన పరిస్థితి అండి. నిన్నటి నుంచి కూడా మేము 12వ తారీఖు సాయంత్రం వచ్చినప్పుడు మాకు ఏమనుకున్నామంటే టైం టేబుల్స్ చేతిలో పెడతారు, మేము మామూలుగా క్లాసులకు వెళ్ళిపోతాము, మాకు రెగ్యులర్గా జరిగేటువంటి ఇష్యూ అది. అలా అనుకొని వచ్చి కూర్చున్న తర్వాత ఒకసారిగా మాకు షాకింగ్ మీద షాకింగ్ ఇస్తే టీచర్స్గా మేము జనరల్గా ఇలాంటి వాటికి జనరల్గా వెళ్ళాం. మేము ఎంతసేపు పిల్లలకి చదువులు చెప్పుకుందాం, వాళ్ళని ముందుకి అభివృద్ధిలోకి తెద్దాం, ఇదే మోటోలో ఉంటుంది. ఇంకొక విషయం మీకు చెప్పదలుచుకున్నాను, 2014 నుంచి కూడా మాకు పిఆర్సీ అమలు చేయలేదు. అయినప్పటికీ కూడా మేము ఎవ్వరం కూడా అగ్రవేట్ అవ్వలేదు, అగ్రెసివ్గా వెళ్ళలేదు. చాలా ఓపికతోటి ఎప్పటికప్పుడు ప్లాంట్ వాళ్ళు మనల్ని సానుకూలంగా స్పందించి మనకి ఇస్తారని చాలా ఓపికగా. కానీ ఎందుకు ఇంత సడన్గా ఇప్పటివరకు ఇన్ని సంవత్సరాల నుంచి ప్లాంట్కి సంబంధించినటువంటి ఫండ్ ఇస్తున్నటువంటి వాళ్ళు ఇప్పుడు సడన్గా మానేయాలని ఆలోచన ఎందుకు చేస్తున్నారు? అది మాకు తెలియని పరిస్థితి కదా. ఇప్పుడు మేనేజ్మెంట్కి ప్లాంట్ వారికి మధ్యలో ఎటువంటి అగ్రిమెంట్స్ అవుతున్నాయి అన్నది యాజ్ ఎ టీచర్గా మాకు తెలియదండి. For more videos like this, subscribe Big TV channel.